హలో ఆల్ వెల్కమ్ టు ఫినాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కస్ చేద్దాము, హెల్త్ ఇన్సూరెన్స్. ఇంతవరకు మన ఛానల్ని ట్రేడింగ్ రిలేటెడ్ పెట్టాము. ఓకే, సో ఇవాళ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా పర్చేస్ చేయాలి ఈజీగా అనే చూద్దాము. సో బేసికలీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి లైఫ్లో మ్యాండేటరీ. ఓకే, అది కంపల్సరీగా ఉండాలి. అంటే ఆఫీస్ సంబంధించిన కార్పొరేట్ ఇన్సూరెన్స్ అనేది కూడా వస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ వర్క్ చేసే వాళ్ళకి. ఓకే, లేదు బిజినెస్ చేసే వాళ్ళకి అది ఉండదు కాబట్టి కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లేదు ఆఫీస్లో చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మనకు సపరేట్గా పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అని తీసుకోవాలి. ఇది పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ మనకి. ఓకే, మనం ఇప్పుడు జాబ్లో క్విట్ అయినా, వేరే జాబ్ మూవ్ అయినా, సో కొన్ని జాబ్స్లో ఇన్సూరెన్స్ ఇవ్వరు, కొన్ని జాబ్స్లో ఇన్సూరెన్స్ ఇస్తారు, కొన్ని జాబ్స్లో ఏంటంటే హై ఇన్సూరెన్స్ ఇస్తారు, కొన్ని జాబ్స్ లో ఇస్తారు, బేసికలీ ఎక్కువ ఇవ్వరు. సో ఈ తలకాయ నొప్పి ఎందుకురా బాబు అనుకుంటే ఒక పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఎవ్రీ మంత్ ఈఎంఐ బేసిస్లో కట్టుకుంటే చాలా బెటర్. లేదు మీ ఒకేసారి పేమెంట్ చేస్తే 1 ఇయర్కి ఒకేసారి చేయొచ్చు, 2 ఇయర్స్కి ఒకేసారి చేయొచ్చు. ఓకే, సో ఇవాళ చూద్దాం ఎలా చేయాలి సింపుల్గా అనేది, ద సెలెక్షన్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్. సో హెల్త్ ఇన్సూరెన్స్లో బేసికలీ మనకి ఫస్ట్ తీసుకునేటప్పుడు ఎంత తీసుకోవాలనేది ఒక మైండ్లో ఉంటుంది క్వశ్చన్. మినిమం ఈ రోజుల్లో చూస్తే ఒక 50 lakhs to 1 crore మినిమం ఉండాలి నా ఉద్దేశం ప్రకారం. ఓకే, బట్ బేస్డ్ అపాన్ వాళ్ళ ఇన్కమ్ క్యాపబిలిటీ బట్టి అట్లీస్ట్ ఒక 10 lakhs అని మినిమం ఉండాలి. లేదు యువర్ క్యాపబుల్ టు ప్లే, లేదు నా ఫ్యామిలీ ప్రయారిటీ, హెల్త్ ప్రయారిటీ అనుకుంటే 50 lakhs to 1 crore మినిమం తీసుకుంటే బెటర్. ఓకే, సో అలా ప్లాన్ చేయాలి. బేసికలీ నాది 1 crore హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, సో సో మనకి ఇలా అమౌంట్ ఫిక్స్ అయిపోయినాక హెల్త్ ఇన్సూరెన్స్ చూస్ చేసుకోవాలి. ఓకే, సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది బేసికలీ ఎప్పుడు ఇస్తారంటే అంతా బాగున్నప్పుడు ఇస్తారు, బాగాలేనప్పుడు ఇవ్వరు. మనకి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు అన్నప్పుడు తీసేసుకోవాలి. అది ఏ ఏజ్ అయినా, మనం యంగ్ ఏజ్లో 18 years ఆ తర్వాత నుంచే ఇచ్చేస్తారు. ఓకే, సో బేసికలీ మనకి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు 25 years వరకు వచ్చేంత వరకు బేసికలీ మన ఆఫీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్లోనే ఉంటారు బేసికల్లీ. ఓకే, లేదు వన్స్ 25 years క్రాస్ అయితే వాళ్ళకి సపరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ వెళ్ళిపోతుంది పిల్లలకి. ఓకే, ఓకే, సో బేసికలీ 18 years దాటగానే తీసుకోవచ్చు. ఓకే, ఆర్ లైక్ మన జాబ్లో జాయిన్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి తీసేసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, అప్పుడే తీసుకోవాలి కరెక్ట్, అంటే ఏం ఇష్యూస్ ఉండవు కాబట్టి. సో ఇక్కడ మోరటోరియం పీరియడ్ ఒకటి ఉంటుంది, ఒక 5 years మినిమం అదే పాలసీలో ఉన్నాం అనుకోండి, ఏ క్లెయిమ్స్ చేయకుండా, ఆర్ 5 years అదే పాలసీలో కంటిన్యూ అయ్యాం అనుకోండి, మనకి ఏ ఫ్యూచర్లో 5 years అయినాక మనకి ఎటువంటి క్లెయిమ్ అయినా ఈజీగా ఇచ్చేస్తారు, ఏ క్వశ్చన్స్ ఉండవు. అండ్ మనకి ఎవ్రీ ఇయర్ మనము క్లెయిమ్ చేయకుండా పెట్టుకున్నాం అనుకోండి, హెల్తీగా ఉన్నప్పుడు ఎట్లా క్లెయిమ్ చేయం కాబట్టి ఆ ఇయర్ సంబంధించిన బోనస్లన్నీ యాడ్ అవుతూ ఉంటాయి మన దాంట్లో. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఓకే, సో ఇట్లా ముందే తీసుకొని పెట్టుకోవాలి. లేదు వన్స్ నాకు ఏదైనా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అంటే ప్రీమియమ్స్ పెరిగిపోతాయి. ప్రీమియమ్స్ అంటే ది అమౌంట్ వి పే, అది అనేది బాగా ఇంక్రీజ్ అయిపోతాయి. అన్ని ఇన్సూరెన్సెస్ ఇవ్వవు, చాలా కాస్ట్లీగా ఉంటాయి, చాలా తిప్పించుకుంటాయి, అంత ఈజీగా ఇవ్వవు. ఓకే, సో అలా ఉంటుంది అనమాట. మనకు ఆల్రెడీ ఏదైనా రోగం ఉన్నప్పుడు తీసుకోవడానికి అంత ఈజీగా ఇవ్వరు, మ్యాక్సిమం డిక్లైన్ చేస్తారు, లేదంటే కండిషన్స్ పెట్టిస్తారు, లేదా ప్రీమియం ఇంక్రీజ్ చేసి ఇస్తారు, అంటే ప్రైస్. లేదు అంతా బాగుంది అనుకుంటే ఈజీగా ఇచ్చేస్తారు, ఏం లేదు డిజీజెస్ మనం హెల్తీగా ఉన్నాం అనుకుంటే. సో ఇదొక్కటి గమనించాలి, అందుకే ఎప్పుడన్నా బాగున్నప్పుడు తీసేసుకోవాలి. ఓకే, సో సో బేసికలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనం ప్లాట్ఫామ్ చూసుకోవాలి. ఆ, మనం ఇండివిజువల్గా ఒక హెచ్డిఎఫ్సి కంపెనీ, ఆదిత్య బిర్లా కంపెనీకి వెళ్ళి తీసుకుందామా, లేదా కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి, వీళ్ళు అగ్రిగేటర్స్ అంటాము, ఇన్సూరెన్స్ అగ్రిగేటర్స్. అంటే సేమ్ అమెజాన్లో అన్నీ ఎట్లా కొంటాము, ఇక్కడ ఒక పాలసీ బజార్ ఉంటుంది, దీనిలో అన్ని పాలసీలు దొరుకుతాయి అనమాట, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, టర్మ్ పాలసీ అట్లా అన్నీ. సో ఇక్కడ తీసుకోవచ్చు, లేదా డిట్టో అనే ఇంకో వెబ్సైట్ ఉంది, అలా తీసుకోవచ్చు, వన్ ఇన్షూర్, ఇట్లా చాలా వెబ్సైట్స్ వచ్చాయి. ఓకే, బట్ అన్నిట్లో కొంచెం పాలసీ బజార్ నాకు నచ్చుతుంది, ఎందుకంటే అంటే ఫేర్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే ఉందో మన క్లియర్గా పాలసీలో ఏ మనం ఒక కంపారిజన్ చేసుకోవచ్చు, క్లియర్గా ఏం తీసుకోవాలో అర్థమవుతుంది. ఒక ఐపీడీ ఇన్సూరెన్స్లో మనకి రెండు ఉంటాయి, ఐపీడీ, ఓపీడీ.
ఓకే. ఇన్‌పేషెంట్ ఇన్సూరెన్స్ ఒకటి, అవుట్ పేషెంట్ ఇన్సూరెన్స్ ఒకటి. అందరూ ఇన్‌పేషెంట్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అవుట్ పేషెంట్ తీసుకోరు. అంటే ఇన్‌పేషెంట్ తీసుకుంటే ఏంటంటే బేసికల్లీ ఓన్లీ మనకేమైనా అయితేనే అడ్మిట్ అయితేనే హాస్పిటల్‌లో 24 అవర్స్ ఆర్ అబోవ్ ఉంటేనే మనకి ఆ ఇన్సూరెన్స్ అనేది వస్తది అమౌంట్. అది ఐపీడీ. అందరూ ఐపీడీ తీసుకుంటారు. ఐపీడీ తీసుకొని ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే నాకు జ్వరం వచ్చింది, హాస్పిటల్‌లో పడ్డాను. ఓకే. లేదా హాస్పిటల్‌కి వెళ్ళాను విజిట్‌కి ఆర్ మెడిసిన్స్ కాస్ట్ అయినాయి. ఇవి క్లెయిమ్ అవ్వాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇవి క్లెయిమ్ అవ్వవు. ఇది ఓపీడీలో క్లెయిమ్ అవుతది. అవుట్ పేషెంట్‌లో. అది ఇన్‌పేషెంట్‌లో క్లెయిమ్ అవుతది. ఓకే. సో, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే 2 తీసుకోవాలి. ఇన్ పేషెంట్ ఇన్సూరెన్స్ ప్లస్ అవుట్ పేషెంట్ ఇన్సూరెన్స్. ఐపీడీ ప్లస్ ఓపీడీ 2 ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో, ఇన్ పేషెంట్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. అవుట్ పేషెంట్స్ అనేది సపరేట్ ఇన్సూరెన్స్. ఇది సపరేట్ ఇన్సూరెన్స్. అవుట్ పేషెంట్‌లో ఇప్పుడున్న వాటిలో బాగుంది స్టార్ హెల్త్ ఒకటే. ఓకే. ఇన్ పేషెంట్స్‌లో వేరే ఉన్నాయి. ఓకే. ఇన్సూరెన్సెస్ అన్నిట్లో బాగా తొందరగా క్లెయిమ్స్ అయ్యేవి చాలా ఉంటాయి. బట్ అన్నీ కేస్ టు కేస్ అవుతాయి. అన్నీ అవుతాయి రూల్ ఏం లేదు. మ్యాక్సిమం ఇన్సూరెన్స్ వాళ్ళు ఎక్కడైతే మనకి అంటే దొరుకుతామా లేదా చూసుకొనే ఇస్తారు ఇన్సూరెన్సెస్. అంటే క్లెయిము ఎక్కడైతే వీరు ఇవ్వకుండా ఉండడానికే మ్యాక్సిమం ట్రై చేస్తారు. మనం అన్నీ డిస్క్లోజ్ చేసి ఫేర్గా ఉంటే ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. లేదు ఒక్కటి డిస్క్లోజ్ చేయకపోయినా ఏదైనా ఇష్యూ వచ్చినా డిస్క్లోజర్ క్లియర్గా లేకపోయినా మనకున్న అర్లియర్ హెల్త్ ఇష్యూస్ కానీ ఏదో ఒకటి. ఓకే. సో అప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ డిక్లేర్ చేస్తారు. వాడికి ప్రాఫిట్ అనమాట. సో అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు అన్నీ డిక్లేర్ చేయాలి మనం. ప్రీవియస్లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేవా అనేది క్లియర్గా మనం డిక్లేర్ చేయాలి. స్మోకింగ్ చేస్తున్నారా డ్రింకింగ్ చేస్తున్నారా అనేది. ఓకే. జనరల్గా ఇన్సూరెన్స్లో నాకున్న సర్కిల్లో కానీ నేను ఎక్కువ నేమ్స్ వినేది ఎక్కువ క్లెయిమ్స్ అయ్యేవి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అనేది ఎక్కువ అంటే హెచ్డిఎఫ్సి ఆదిత్య బిర్లా. ఓకే. సో అండ్ ఈ మధ్య కొంచెం వినిపిస్తున్న పేరు టాటా. ఓకే. సో ఇవి ఎక్కువ క్లెయిమ్స్ అవుతాయి. ఓకే. మనం ఇప్పుడు పాలసీ బజార్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ మనం అన్నీ ఇచ్చేసాం. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. ఒక ఏజ్ 32-28 ఇచ్చాము హైదరాబాద్. ఓకే. ఇక్కడ రాగానే మనం కొన్ని ఫిల్టర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో మనకి ఫిల్టర్స్ ఎట్లా ఉంటాయంటే ఇక్కడ ఆల్ ఫిల్టర్స్లోకి వెళ్ళాలి. దీంట్లో కవర్ మనకి ఎంత కావాలో చూస్ చేసుకోవాలి. ఒక 10 to 24 lakhs చూస్ చేసుకుంటాను. మినిమం 10 lakhs ఉండాలి. ఓకే. నెక్స్ట్ రూమ్ రెంట్ టైపు దీంట్లో నో రూమ్ రెంట్ లిమిట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. సో ఇది సెలెక్ట్ చేస్తే మనకి లిమిట్ అనేది ఉండదు. ఏసీ రూమా, డీలక్స్ రూమా, సూట్ రూమా ఏ రూమ్ అయినా మనం ఇచ్చేయచ్చు ఎమర్జెన్సీలో ఆ టైంలో హాస్పిటల్లో. ఓకే. ఏమైనా అయితే అండ్ పాలసీ బెనిఫిట్స్ ఇదేం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రీమియం కూడా ఇది అక్కర్లేదు. పోర్టబిలిటీ కాదు. మెటర్నిటీ మీకు ఏమైనా మెటర్నిటీ ప్లాన్ చేస్తున్నారు అంటే మెటర్నిటీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. అది చూస్ చేసుకోవాలి. మినిమం 2 years ముందే తీసుకోవాలి. 2 years తర్వాతే మనం క్లెయిమ్ చేసుకోగలం. ఓకే. ఇంకా నేను చెప్పాను కదా ఎగ్జిస్టింగ్ డిజీజెస్ పీరియడ్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఓకే. కరెంట్ మనం ఎప్పుడైతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి మనకి డయాబెటీస్ వచ్చినాయి కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాం అప్పుడు ప్రతి దానికి ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే. సో జనరల్గా కరెంట్ ఎగ్జిస్టింగ్ డిజీజ్ అంటే కరెంట్లీ మనకి ఏవైతే డిజీజెస్తో సఫర్ అవుతున్నామో దానికి మినిమం ఒక 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే. ఆ 3 years అయినాకే దానికి సంబంధించిన క్లెయిమ్స్ అనేవి ఇస్తారు మన హాస్పిటల్ నుండి అయితే. ఆ 3 years అవనంత వరకు దానికి సంబంధించిన క్లెయిమ్స్ అయితే ఇవ్వరు. వేరే వాటికి ఇస్తారు. యాక్సిడెంట్ అయినా వేరే వాటికి. ఓకే. దీన్ని మనం ఇంకో రకంగా కూడా చేయొచ్చు. 3 years ఉన్న వెయిటింగ్ పీరియడ్ని మనం 1 yearకి డిక్రీజ్ చేసుకోవచ్చు. లేదా 2 years డిక్రీజ్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే ఇష్యూస్ ఉంటే కానీ ప్రీమియం ఇంక్రీజ్ అవుతుంది. దానికి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఓకే. నెక్స్ట్ పాలసీ పీరియడ్ 1 year తీసుకోవచ్చు జనరల్లీ. అండ్ ఇన్సూరర్ ఇది చాలా ఇంపార్టెంట్. సో బేసికలీ ఆదిత్య బిర్లా నేను చెప్పాను కదా హెచ్డిఎఫ్సి ఇరుకో. సో అలాగే టాటా ఏఐజీ ఇవి కొంచెం స్టాండర్డ్ పాలసీస్ అనమాట. మనం ట్రస్ట్ చేయొచ్చు. ఓకే. అప్లై ఫిల్టర్స్ నొక్కాను. ఓకే. సో ఇట్లా పాలసీలు వచ్చాయి. సో ఇక్కడ 3 కంపెనీస్ సెలెక్ట్ చేసాను. 3 వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ 6 మోర్ ప్లాన్స్ అని చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ ప్లాన్ జాగ్రత్తగా చూసి కంపేర్ చేసి తీసుకోవాలి. ఏది పడితే తీసుకోవద్దు. ఓకే.
సో మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 3 మంచివే. బట్ కొంచెం ప్రైస్ వేరీ అవుతుంది. అన్నిటికన్నా కొంచెం కాస్ట్లీ ఇప్పుడు మీరు చూస్తే టాటా ఏజీ కాస్ట్లీ, దాని తర్వాత హెచ్డిఎఫ్సి కాస్ట్లీ, దాని తర్వాత ఆదిత్య కొంచెం లీస్ట్ కాస్ట్లీ. ఓకే, టాటా ఏజీ టాప్ 1 ఎక్కువ కాస్ట్లీ, హెచ్డిఎఫ్సి కొంచెం తక్కువ కాస్ట్లీ, ఇంకా ఇంకా తక్కువ కాస్ట్లీ. ఓకే, తక్కువ రేట్ అనమాట బేసికలీ ఆదిత్య. ఇది తీసుకున్నాక బేసికలీ కస్టమైజ్ ప్లాన్కి వెళ్ళాలి. బేసికలీ మనం ప్రీమియం అనేది పర్ మంత్ పే చేయొచ్చు, లేదా ఒకేసారి పే చేయొచ్చు ఇయర్కి. ఓకే, వెళ్ళాక కస్టమైజ్ నొక్కుతాం. కస్టమైజ్ నొక్కినాక ఇక్కడ మనకు 10 lakhs 7 lakhs అనేది సెలెక్ట్ చేసుకుంటాం. బేసికలీ 1 crore 20 lakhs 2 crores వాట్ ఎవర్. ఓకే, ఇంకా 10 lakhs సేవ్ చేశాను. పాలసీ పీరియడ్ 1 year తీసుకుంటున్నాను, 1 year పే చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న అమౌంట్ అయితే కాదు 11,591, ఇది ఫైనల్ అమౌంట్ కాదు. మనకి ఎప్పుడైనా రైడర్స్ ఉంటాయన్నమాట. ఈ రైడర్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఈ రైడర్స్ తీసుకుంటేనే మనకు అడ్వాంటేజ్. జనరల్ అందరూ ఆ పైన అమౌంట్ తీసుకొని వదిలేస్తారు, అది కదా రైడర్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ అనమాట. ఇవి తీసుకుంటే మనకి ఇన్సూరెన్స్ అనే బెనిఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట, కానీ ఎక్స్ట్రా పే చేయాలి కొంచెం. ఇప్పుడు సూపర్ క్రెడిట్ అనేది ఉంది, ఇది యాడ్ చేస్తున్నారు. ఇది ప్రీమియం 1,159 పే చేయాలి ఇయర్కి. ఓకే, సో ఇది మన ప్రీమియంలో యాడ్ అయింది, ఇంక్రీజ్ అయింది. సిమిలర్లీ క్లెయిమ్ ప్రొటెక్ట్. ఓకే, సిమిలర్లీ రిడక్షన్ ఇన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, యాన్యువల్ హెల్త్ చెకప్, డ్యూరబుల్ ఎక్విప్మెంట్, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 1 by 1 వద్దాం. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే సూపర్ క్రెడిట్. ఒకవేళ మనం ఇన్సూరెన్స్ వాడలేదు అనుకోండి, 10 lakhs ఇన్సూరెన్స్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇయర్ అది 10 lakhsకి 10 lakhs ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఈ ప్యాక్ తీసుకోవాలి, సూపర్ క్రెడిట్ అనేది. ఒక రైడర్ తీసుకోవాలి. క్లెయిమ్ ప్రొడక్ట్. నెక్స్ట్ క్లెయిమ్ ప్రొడక్ట్ ఏంటంటే కొన్ని నాన్ పేయబుల్ ఐటమ్స్ ఉంటాయి మనకి ఇన్సూరెన్స్ తీసుకున్నాక. ఇది గ్లోవ్స్ కానీ సర్జికల్ ఐటమ్స్ కానీ దానికి ఇన్సూరెన్స్ వాళ్ళు పేమెంట్ ఇవ్వరు. ఆపరేషన్ సర్జరీ అయినప్పుడు ఏదైనా ఇది తీసుకుంటే దానికి పేమెంట్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ రిడక్షన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్ వెయిటింగ్ పీరియడ్. ఓకే, సో ఇది బేసికలీ తీసుకుంటే ఓకే మనకి ఆల్రెడీ ఇది ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, మనకి ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, డయాబెటీస్ కానీ హార్ట్ సర్జరీ కానీ ఏమైనా అంతకుముందు అయ్యి ఉంటే వెయిటింగ్ పీరియడ్ నార్మల్ 3 years ఉంటుంది మినిమం ఎక్కడైనా. సో 3 yearsని 2 yearsకి చేసుకోవచ్చు, లేదా 1 yearకి చేసుకోవచ్చు. సో అప్పుడు మనం 1 year చేసుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి, 2 years చేసుకుంటే కొంచెం తక్కువ అమౌంట్. సో ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఏమైనా ఏమైనా ఎగ్జిస్టింగ్ డిజీజ్ ఉంటేనే యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ యాన్యువల్ హెల్త్ చెకప్. ఒక 1000 రూపాయలు కడితే వాళ్ళు టెస్ట్ అని ఫ్రీ ఇస్తారు వన్స్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ చెకప్ హస్బెండ్ అండ్ వైఫ్కి. సో ఇవి అంతగా అవసరం లేదని నేను చెప్తాను. ఓకే, డ్యూరబుల్ ఎక్విప్మెంట్ కవర్. ఓకే, కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వెంటిలేటర్స్, వీల్ చైర్, ఇవన్నీ కూడా యాడ్ చేస్తే ఇవి కూడా పేమెంట్ ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఓకే, ఇంకో క్రానిక్ డే కేర్ అని ఉంది. క్రానిక్ డే కేర్ అంటే బేసికల్లీ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక సెల్ ఫోన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ హైట్ వెయిట్ సంథింగ్ ఇచ్చేస్తున్నాను. కొన్ని క్రానిక్ డిజీజెస్ ఉంటాయి, డయాబెటీస్ అంటే ఆల్రెడీ మనం ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు పైన సెలెక్ట్ చేసాం అనుకో రైడర్, సో ఎగ్జిస్టింగ్ డిజీజ్ అది సెలెక్ట్ చేసినాక ఇది సెలెక్ట్ చేయాలి. డయాబెటీస్ కానీ హై కొలెస్ట్రాల్ కానీ ఇదేమన్నా ఈ కేటగిరీలో ఏముంటే ఇది సెలెక్ట్ చేయొచ్చు. ఇది సెలెక్ట్ చేస్తే మనకి డే 1 నుంచి మనకి క్లెయిమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. డే 1 అంటే మన హాస్పిటల్ ఇమీడియట్గా తీసుకున్నాక ఒక 2 days అయింది, 10 days అయింది, డే 1 దాటినాక అయింది, డయాబెటీస్ రిలేటెడ్ అడ్మిట్ అయ్యాము, ఇమీడియట్గా క్లెయిమ్ ఇచ్చేస్తారు. బట్ దీనికి మళ్ళీ మనం ఎక్స్ట్రా పే చేయాలి. ఓకే, సమ్ అమౌంట్. ఓకే, ప్రీమియం. సో ఇవి ఎట్లా ఉంటాయి, ఇంకా డిస్కౌంట్స్ వచ్చాక రూమ్ అంటే ప్రిఫర్ ప్రొవైడ్ నెట్వర్క్. ఇవి అసలు మనం అప్లై చేయకూడదు. అప్లై చేస్తే అమౌంట్ తగ్గుతుంది, బట్ దాని తర్వాత మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ మనకి హాస్పిటల్ అడ్మిట్ అయినాక. సో ఇవి రైడర్స్ కాకుండా కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి, ఇవి కంపల్సరీగా తీసుకోవాలి. ఫస్ట్ యాడ్ ఆన్ నేను సూపర్ టాప్అప్ రికమెండ్ చేస్తాను. ఒక 10 lakhs మీరు పాలసీ తీసుకుంటే ఒక మినిమం 50 lakhs అలా ఉంటే బాగుంటుంది అన్నారు కదా. మీ రిమైనింగ్ ఒక 40 lakhs మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు. సూపర్ టాప్అప్ బేస్ పాలసీ అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, సూపర్ టాప్అప్ అనేది మనకి కొంచెం చీప్లో వస్తుంది. ఓకే,
ఎందుకంటే మనకి దానికి వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. వెయిటింగ్ పీరియడ్స్ అవ్వాల్సిందే దానికి ఎట్టి పరిస్థితిలో. రూల్స్ అనేవి స్టాండర్డ్‌గా ఉంటాయి. ఇట్లా తగ్గించుకోవడానికి ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ ఏమి ఉండవనమాట. మీకు తక్కువ కాస్ట్‌లోనే ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 40 లాక్స్ తీసుకుంటాను. ఇప్పుడు 10 లాక్స్ తీసుకున్నాను, 40 లాక్స్. ఒక 953 రూపీస్ పే చేస్తే చాలు. ఓకే. అప్పుడు 10 లాక్స్ వస్తుంది ప్లస్ ఇంకో 40 లాక్స్ వస్తుంది. సో టోటల్ 50 లాక్స్ అవుతుంది మనకి అమౌంట్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే సూపర్ టాప్అప్ తీసుకున్నామో ఈ కంపెనీలో ఆదిత్య బిర్లాలో, సేమ్ ఆదిత్య బిర్లాలోనే మనం సూపర్ టాప్అప్ తీసుకోవాలి. లేదంటే మనకి ఈ క్యాష్లెస్ క్లెయిమ్స్ అనేవి రావు. అంటే డైరెక్ట్గా కంపెనీ పే చేస్తుంది హాస్పిటల్లో. ఈ వేరే కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఒకవేళ ఈ నీవా తీసుకున్నాం అనుకోండి, 10 లాక్స్ ఇప్పుడు మన హాస్పిటల్లో ఒక 20 లాక్స్ అయింది మనకి బిల్లు. 10 లాక్స్ ఆదిత్య బిర్లా పే చేస్తాడు. 10 లాక్స్ ఏంటంటే మనం పే చేయాలి పాకెట్లో నుంచి. పే చేస్తే రీఎంబర్స్మెంట్కి అప్లై చేయాలి నీవాకి. సో ఈ తలకాయ నొప్పి ఎందుకు అంటే సేమ్ కంపెనీలోనే సూపర్ టాప్అప్ తీసుకోవాలి. ఇక్కడ మీకు బేసికలీ చూస్తే ఇక్కడ కంపెనీస్లో ఆదిత్య బిర్లా లేదు, కొన్ని ఉండవు. సో ఇవి మన సపరేట్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి తీసుకోవాలి. ఓకే. సో ఇది కాకుండా మనకి ఇదంతా మనం డిస్కస్ చేసింది ఐపీటీ. ఓకే. ఈ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇన్ పేషెంట్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు అవుట్ పేషెంట్ ఇన్సూరెన్స్ అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకే. అవుట్ పేషెంట్ ఇన్సూరెన్స్ అనేది సపరేట్, అది కూడా తీసుకోవాలి మనము కంపల్సరీగా. ఓకే. అప్పుడే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనే వర్డ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఐపీడీ ప్లస్ ఓపీడీ. ఓకే. ఇన్ పేషెంట్ ప్లస్ అవుట్ పేషెంట్ ఇన్సూరెన్స్ ఈక్వల్ టు హెల్త్ ఇన్సూరెన్స్. సో ఈ అవుట్ పేషెంట్ ఇన్సూరెన్స్ ఓన్లీ స్టార్ హెల్త్ ఉంది. ఇదే మంచి పాలసీ. ఇది మనకి సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఉంటుంది. ప్లాటినం తీసుకుంటే వాళ్ళు 1 ఇయర్ వెయిటింగ్ పీరియడ్. మనకి ఏమైనా ఎగ్జిస్టింగ్ డిజీజ్ ఉంటాయి. 3 ఇయర్స్ తీసుకుంటే మనకి మనకి డిజీజ్ ఏం లేవనుకుంటే 3 ఇయర్స్ తీసుకోవచ్చు. మనకి ఏంటంటే ఒక 6,336 కట్టామనుకోండి, 6,336 రూపీస్ కట్టాం. ఒక 25,000 మన వ్యాలెట్లో ఉంటాయి. ఈ 25,000 వరకు 6,000 చేంజ్ పే చేస్తే 25,000 అమౌంట్ వస్తుంది. ఈ 25,000 అమౌంట్ వరకు వాడుకోవచ్చు. ఈ 25,000 అమౌంట్ ఎలా వాడుకోవాలంటే అవుట్ పేషెంట్ ఇన్సూరెన్స్కి వాడుకోవాలి. అంటే హాస్పిటల్లో మనం డాక్టర్కి ఏమైనా విజిట్ చేయాలి, మనకేమైనా జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, ఇంకేమైనా మనకి ఇష్యూస్ వచ్చినాయి, హాస్పిటల్లో విజిట్ చేయాలి అంటే ఇక్కడ ఈ యాప్కి వెళ్ళి, స్టార్ హెల్త్ యాప్కి వెళ్ళి బుక్ చేస్తాము డాక్టర్ని. వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో ఉన్న డాక్టర్ని బుక్ చేస్తాము. ఆ డాక్టర్ బుక్ చేస్తే వాళ్ళే కన్సల్టేషన్ ఛార్జెస్ పే చేస్తారు స్టార్ హెల్త్ వాళ్ళు. 500 రూపీస్ ఎప్పుడు పే చేస్తారు ఎగ్జాంపుల్, అది మీ 25,000 నుంచి డిడక్ట్ చేస్తారు. సిమిలర్లీ అక్కడ వెళ్ళిన టెస్ట్ రాస్తే ఆ టెస్ట్లు కూడా మనం యాప్లో బుక్ చేసుకుంటే వాళ్ళే పే చేస్తారు స్టార్ హెల్త్ వాళ్ళు. అది కూడా అమౌంట్ మన 25,000 బ్యాలెన్స్లో డిక్రీజ్ చేస్తారు, కట్ చేస్తారు. సిమిలర్లీ మెడిసిన్స్ కూడా మనం బై చేసామనుకోండి, ఇక్కడ దీనిలోంచి బై చేస్తాం మనం ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేస్తే. సో దానికి దీనిలోంచి మన వ్యాలెట్లో డిడక్ట్ చేసి వీల్ ఇచ్చేస్తారు మనకి. పక్కన అపోలో కానీ ఎక్కడన్నా డెలివరీ చేస్తారు, కొంచెం మనం కలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇలా యాడ్ చేసుకుంటే ఇది ఫైనల్ అమౌంట్ 21,200 కట్టాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్. దీన్ని మనం బేసికలీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో ఈ ఏదైతే ఉందో ఈ అమౌంట్ వరకు టోటలీ మనం పర్ మంత్ కన్వర్ట్ చేసుకోవచ్చు ఈఎంఐ. ఇది ఒకటి ఇమీడియట్గా పే చేయాలి. సో అలా ఉంటుంది పాలసీ వీళ్ళది. సో పే చేసి ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కొంచెం ఒక ఓవర్వ్యూ. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా బై చేయాలి, ఇంకేమేమి ఫ్యాక్టర్స్ చూడాలి అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫినాన్షియల్ ఛానల్.